నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను రూపా నాదెళ్ల. షర్మిల విజయంపై కాదు, మెజారిటీపైనే బెట్టింగులు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల అనంతరం గెలుపు ఓటములపై బెట్టింగులు జోరుగా సాగుతున్నాయి. అయితే ఈసారి గెలుపు విషయంలో తెలుగుదేశం కూటమి వైపే బెట్టింగు రాయిళ్లు మొగ్గు చూపుతున్న పరిస్థితి. అంటే బెట్టింగు రాయిళ్లు అత్యధికంగా తెలుగుదేశం కూటమి అభ్యర్థులు విజయం సాధిస్తున్నారని పందాలు కాస్తున్నారు. ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన కడప లోక్సభ నియోజకవర్గం. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా వైఎస్ షర్మిల పోటీ చేస్తే వైసీపీ అభ్యర్థిగా వైఎస్ అవినాష్ రెడ్డి రంగంలో ఉన్నారు. ఈ నియోజకవర్గంలో ఇరువురిలో గెలుపు ఎవరిదన్న విషయంపై పెద్ద ఎత్తున బెట్టింగులు సాగుతున్నాయి. ముఖ్యంగా కడప లోక్సభ నియోజకవర్గం నుంచి వైఎస్ షర్మిల విజయం సాధిస్తారంటూ లక్షల రూపాయల్లో బెట్టింగులు జరుగుతున్నాయి. అంతకంటే ఆసక్తికరమైన విషయం ఏంటంటే షర్మిల విజయం సాధిస్తుంది అన్నదానిపై కంటే ఆమె మెజారిటీ ఎంత అన్నదానిపైనే బెట్టింగ్ రాయిళ్లు పెద్ద మొత్తంలో పందెం వడ్డుతున్నారు. అలాగే జగన్ కు కంచుకోట లాంటి పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా బెట్టింగుల తీరు ఆశ్చర్యపరుస్తోంది. ఇక్కడ జగన్ విజయంపై కంటే ఆయన మెజారిటీ భారీగా తగ్గుతుందన్న దానిపై బెట్టింగ్ రాయిళ్లు పందెం కాస్తున్నారు. అయితే కడప జిల్లాలో ఈ రెండు నియోజకవర్గాలలో ఫలితం మెజారిటీలపై పెద్ద ఎత్తున బెట్టింగులు సాగుతుండటం విస్మయం గొలుపుతోంది. అదే సమయంలో జగన్ కడప కోటకు బీటలు వారుతున్నాయన్న విషయాన్ని కూడా తేటతెల్లం చేస్తోంది. కడప లోక్సభ, పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గాలపై కమలాపురం మండలంలోని ఆదినిమ్మాయపల్లి, వల్లూరు గ్రామాల మధ్యన ఉన్న ఒక సూపర్ మార్కెట్ వద్ద ఈ బెట్టింగ్ దందా నడుస్తోందని స్థానికులు చెబుతున్నారు. ఒక ధాన్యం వ్యాపారి పర్యవేక్షణలో ఈ బెట్టింగ్ దందా సాగుతోందని చెబుతున్నారు. ఇక ఆ తర్వాత జిల్లాలో అత్యధికంగా రాజంపేట లోక్సభ స్థానంలో కూటమి అభ్యర్థి విజయంపై పందెం రాయిళ్లు పెద్ద మొత్తంలో బెట్టింగ్ కాస్తున్నారు. అయితే తెలుగుదేశం కూటమికి అనుకూలంగా పెద్ద ఎత్తున బెట్టింగ్ కు పందెం రాయిళ్లు ముందుకు వస్తున్నారని, వైసీపీకి అనుకూలంగా బెట్టింగ్ కాయడానికి పెద్దగా ఎవరు ఆసక్తి చూపడం లేదని చెప్తున్నారు.